హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నిమ్మకాయ పులిహోర చేయడం తీసుకున్నాము. చూడండి, 2 గ్లాసుల బియ్యం అండి. నేను 2 గ్లాసుల బియ్యం అన్నం ఇలా వండి పెట్టుకోవాలండి. పెట్టుకొని చల్లారిన తర్వాత చూడండి, ఒక 3 నిమ్మకాయలు పిండుకున్నాను అనమాట. చూడండి, 3 నిమ్మకాయలు పిండేసుకొని మనం కలుపుకోవాలండి. చల్లారాలి మంచిగా. చల్లారిన తర్వాత మనం తిరమాత వేసుకోవాలండి. నూనెలో తిరమాత వేసుకోవడానికి ఫస్ట్ నూనె వేసిన తర్వాత ఇవన్నీ పల్లీలు ఎక్కువ వేసుకోవాలండి. పల్లీలు, తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇదిగోండి కరివేపాకు, పసుపు, ఇంగువ, ఎండుమిరపకాయలు కూడా అండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా తిరమాత వేసుకోవాలి. అన్నీ కలుపుకొని మంచి తిరమాత బాగుండాలి. తిరమాత బాగుంటే ఈ నిమ్మకాయ పులిహోరకి చాలా బాగుంటుంది. నేను ఎక్కువ చింతపండు పులిహోర చేస్తానండి. వాళ్ళ మమ్మీ వెరైటీగా నిమ్మకాయ పులిహోర చేయమని అడిగింది. అందుకని నిమ్మకాయ పులిహోర చేద్దామని, సరే నేను ఇంట్లో చేస్తున్నాం కదా, మీకు కూడా వీడియో చేద్దామని చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తిరమాత ఎక్కువ ఉంటే పులిహోర బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఇంగు తిరమాతలో మనం తిరమాత వేసుకుంటూ ఇంగు వేసుకోవాలి. మంచిగా ఇంగు వేసుకుంటే బాగుంటుంది. పసుపు వేసుకుంటాను. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ పల్లీలు, శనగపప్పు, ఇవంతా చూపించాను కదా. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఇవన్నీ కరివేపాకు, పసుపు, ఇంగువ, ఉప్పు అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవడమే ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే నిమ్మకాయ పులిహోర రెడీ. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మనం తొందరగా పిల్లలకి పొద్దున బాక్స్ చేయడానికి, తొందరగా నైవేద్యాలు చేసుకోవడానికి, ఈజీగా అవడానికి నిమ్మకాయ పులిహోర ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఇష్కియో ఇష్కియో.